హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ మీ. సో ఇప్పటివరకు మనము 3D మోడల్లో అన్ని టూల్స్ 3D మోడలింగ్ కోసం యూజ్ అయ్యే టూల్స్ అన్ని నేర్చుకున్నాం. సో ఇప్పుడు 3D మోడల్ మనం డిజైన్ చేసి చూద్దాం ఎలా డిజైన్ చేయొచ్చు అనేది. సో దానికోసమనే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ నుంచి ఒక పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు 3D మోడల్స్ చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇవన్నీ చాలా 3D మోడల్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనము అన్నిటిని వీడియోలో చూపించలేకపోవచ్చు, బట్ మీరు అన్నిటిని ప్రాక్టీస్ చేయండి. శాంపిల్ కోసం ఒక 2-3 మోడల్స్ నేను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను, మనం ఎలా సెలెక్ట్ చేస్తాం, ఎలా గీస్తామని చెప్పేది. సో ఫస్ట్ ప్రోడక్ట్లో వచ్చేసి ఇక్కడ బేస్ ప్లేట్ అని ఉంది. సో ఈ పార్ట్ని మనం డిజైన్ చేసి చూద్దాం. సో దానికోసం కావాల్సిన డైమెన్షన్స్ ఇక్కడ మనకి కింద ప్రొవైడ్ చేస్తున్నాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇవన్నీ సెంటీమీటర్స్లో ఉన్నాయి. దీన్ని మనం ఎంఎంలో కన్వర్ట్ చేసుకొని మనం డ్రా చేసుకుందాం. సో ఫస్ట్ ఆటోడెస్క్ ఇన్వెంటర్లో పార్ట్ ఫైన్ ఓపెన్ అయిపోయింది, మన డిస్ప్లే ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలి డ్రాయింగ్ స్టార్ట్ చేయడానికి, 2D డ్రాయింగ్ స్టార్ట్ చేయడానికి. అంటే 3D మోడల్ గీసుకోవాలంటే కంపల్సరీ ఒక 2D డ్రాయింగ్ అనేది కావాలి కాబట్టి. సో అంతకంటే ముందు ఏదైతే ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు కన్వీనియంట్ ఉంటుందో చూసుకోవాలి. సో ఇది మన మోడల్. సో ఏ వ్యూ మనము ఫస్ట్ కన్సిడర్ చేయాలి అనేది మనము ఈ బాడీ పార్ట్ బట్టి మనము డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు మీరు పార్ట్, అండ్ నేను ఈ 4 సైడ్స్లో మనకి సిమిలర్గా ఉంది. సో ఒక డైరెక్షన్ మనము సెలెక్ట్ చేసుకుందాం. అంతకంటే ముందు మనము ఎలా డ్రా చేసుకోవాలో కూడా ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ బేస్ డ్రా చేసుకొని దాని తర్వాత ఈ సిలిండర్ టైప్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ డ్రా చేయాలంటే మనకి సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్లేన్, ఇందులో బేస్ నేను దీనిపైన డ్రా చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో మనం ఏదైతే ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని మనము మన పార్ట్ బట్టి డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి పార్ట్లోకి వెళ్దాం. 4.500 అంటే 45 mm, 4.5 సెంటీమీటర్స్ ఇది. సో 45 mm ఇక్కడ, 45 mm అంటే స్క్వేర్, ఒక స్క్వేర్ డ్రా చేసుకుందాం 45 తోటి. సెంటర్ బేస్డ్ రెక్టాంగిల్, డైమెన్షన్ 45. ఓకే, 45 తో డ్రా చేసేసుకుని ఒక స్క్వేర్ వచ్చేసింది. అండ్ మళ్ళీ మన డ్రాయింగ్ చూద్దాం. ఇక్కడ చాంఫర్ 4 సైడ్ చాంఫర్ ఉంది, సారీ ఫిల్లెట్ ఉంది. ఇది 0.875 సెంటీమీటర్స్ అంటే 8.75 mm అనమాట. సో ఫిల్లెట్ సెలెక్ట్ చేసుకొని 8.75 ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ సేమ్, ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్. సో 4 సైడ్స్ మనం ఫిల్లెట్ క్రియేట్ చేసేసాం, క్లోజ్. సో మనకు బేస్ పార్ట్ అనేది వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనము ఈ హోల్స్ మనము తర్వాత లాస్ట్లో క్రియేట్ చేసుకుందాం. సో దీన్ని మనం ఎక్స్ట్రూడ్ చేసుకుందాం. ఎక్స్ట్రూడ్ వచ్చేసి మనకి ఇక్కడ 0.750 అంటే 7.50 mm ఉందన్నమాట. సో ఇప్పుడు 7.50 కదా, 7.50. సో ఇక్కడ మన స్కెచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫినిష్ స్కెచ్, జూమ్ అవుట్, ఎక్స్ట్రూడ్, ఆల్రెడీ ప్రొఫైల్ సెలెక్ట్ అయింది, డైరెక్షన్ కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి 7.50. ఫైన్, మన 3D మోడల్ అనేది 3D పార్ట్ అనేది బేస్ పార్ట్ క్రియేట్ అయిపోయింది. అండ్ దీనిపైన వచ్చేసి ఒక సిలిండర్. ఇక్కడ చూడొచ్చు మీరు కింద నుంచి ఇక్కడికి టోటల్ బేస్ పార్ట్ సైజ్ వచ్చి 3.00 అంటే 30 mm ఉంది. 30 mm నుంచి 7.50 mm తీసేద్దాం. తీసేసి ఒక సిలిండర్ అనేది మనం డ్రా చేసుకుందాం. సో దానికంటే ముందు మనకు సిలిండర్ డయామీటర్ ఎంత ఉందో డ్రా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మళ్ళీ ఈ ఫేస్ పైన స్కెచ్. సో ఇక్కడ సర్కిల్స్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్, 2 సర్కిల్స్ డ్రా చేసుకున్నాను. డైమెన్షన్స్, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పెద్ద హోల్ వచ్చేసి 2.250 అంటే 22.50 mm, 22.50 ఎంటర్. అండ్ లోపల సర్కిల్ వచ్చేసి 1.312 అంటే 13.125 డైమెన్షన్, 13.125.
సో 2 సర్కిల్స్ క్రియేట్ అయిపోయాయి. ఫినిష్ స్కెచ్. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్ట్రూడ్‌లో హైలైట్ అవుతున్నది. మనకి ఈ రింగ్ మాత్రమే ఎక్స్ట్రూడ్ అవ్వాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను. అండ్ ఇదొచ్చేసి మనకి డైమెన్షన్ 30 ఎంఎంలోంచి 7.50 ఎంఎం తీసేసేయాలి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 30 - 7.50 ఎంటర్. ఓకే. సో ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేట్ అయిపోయి మనకి మన డైమెన్షన్‌లోకి వచ్చేసిందనమాట. మన పార్ట్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు దీనికి మోడిఫికేషన్ పార్ట్స్ అప్లై చేస్తూ మనము మిగిలిన డ్రాయింగ్స్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు చాంఫర్ ఉంది ఇక్కడ. అంటే ఈ ఎడ్జ్ అనమాట. కంప్లీట్ ఎడ్జ్ చాంఫర్ ఫిల్లెట్ అయి ఉంది. సో ఈ ఫిల్లెట్ మనం ఎంతనో చూద్దాం. 0.375 సెంటీమీటర్ ఇక్కడ. సో అంటే మనకి 3.75 ఎంఎం అవుతుంది. సో ఇక్కడ ఫిల్లెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు లైన్ హైలైట్ అవుతున్న లైన్ హైలైట్ అవుతుంది. ఆ హైలైట్ లైన్ పైన క్లిక్ చేసుకొని ఎంత ఎంఎం అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎంత 3.75 ఎంటర్. ఓకే. సో మన పార్ట్లో 3.75 తోటి మనము ఫిల్లెట్ కూడా క్రియేట్ చేసేసాం. ఇంకా మనకి పెండింగ్ ఉందల్లా ఈ హోల్స్ మాత్రమే. సో హోల్స్ డైమెన్షన్స్ వచ్చేసి ఇక్కడ 0.750 సెంటీమీటర్ అంటే 7.50 ఎంఎం ఈ 4 హోల్స్. అండ్ ఈ హోల్ కూడా ఇంక్లూడింగ్ 7.50 బట్ ఇక్కడ 4 హోల్స్ అని రాశారు. నో ప్రాబ్లం. ఈ 5 హోల్స్ని మనం 7.50 తోటి మనము హోల్ క్రియేట్ చేద్దాం. సో 4 హోల్స్ మనం క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకొక స్కెచ్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదా మనం డైరెక్ట్ హోల్ని కూడా యూస్ చేసి హోల్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ దానికోసం పాయింట్స్ కావాలి. సో మనం డైరెక్ట్ గీసేద్దాం. స్కెచ్ ఈజీగా ఉంటుంది. బెస్ట్ సింపుల్ వే చూసుకోవడం బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, డ్రాయింగ్ ఇది వచ్చేసి ఈ లైన్, ఈ ఆర్క్కి ఈ సర్కిల్ 2 కాన్సెంట్రిక్లో ఉన్నాయి అనమాట. కాన్సెంట్రిక్ ఇక్కడ సింబల్ మనం ప్రొవైడ్ చేయలేదు. బట్ ఈ 2 కాన్సెంట్రిక్లో ఉన్నాయి. అంటే ఈ ఆర్క్ ఒక సెంటర్ నుంచి మనం ఈ సర్కిల్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ ఆర్క్ సెంటర్ ఒకటి కనిపిస్తుంది మనకి ఇక్కడ. అక్కడి నుంచి మనం సర్కిల్స్ డ్రా చేసుకుందాం. ఈచ్ సర్కిల్ వచ్చేసి 7.5 ఎంటర్. సో సర్కిల్ క్రియేట్ అయింది. సేమ్ 7.5 తోటి ఒక సర్కిల్ 7.5 ఎంటర్. 7.5 ఎంటర్. 7.5 ఎంటర్. సో 5 సర్కిల్స్ క్రియేట్ అయిపోయినాయి. ఫినిష్ స్కెచ్. సో 5 సర్కిల్స్ నుంచి ఇప్పుడు మనం ఒకటేసారి హోల్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో ఎక్స్ట్రూడ్ సెలెక్ట్ చేసుకోవాల్సిన సర్కిల్స్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో 5 సర్కిల్స్ సెలెక్ట్ అయిపోయినాయి. అండ్ ఇది పైన డైరెక్షన్లో ఉంది. సో రివర్స్ డైరెక్షన్ పెడదాం. ఆటోమేటిక్గా సో ఒక 3D పార్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న 3D పార్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇలా ఒక 3D మోడల్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక డ్రాయింగ్ కన్సిడర్ చేసినప్పుడు ఏ వ్యూ మనకి గీసుకుంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, మనం ఈజీగా డెవలప్ చేయొచ్చు ఒక పార్ట్ని అనేది మాత్రం ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. అది డిసైడ్ అయ్యారంటే ఆటోమేటిక్గా మనకి పార్ట్ మొత్తం మిగతాది ఈజీగా మనం మోడిఫై చేసుకుంటే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా చూద్దాం. ఇంకొక పార్ట్ న్యూ క్రియేట్. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి ఇది డ్రా చేద్దామా. ఫైన్, ఇది కాలమ్ బేస్. సెకండ్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు కాలమ్ బేస్ అనే పార్ట్ని మనం క్రియేట్ చేసి చూద్దాం. సో దీని డైమెన్షన్స్ కూడా మనకి ఇక్కడ కింద ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా సెంటీమీటర్స్లో ఉన్నాయి. దీన్ని కూడా మనం ఎంఎంలో కన్వర్ట్ చేసుకొని డ్రాయింగ్ని పార్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కూడా చూసుకోండి ఏ పెన్ గీస్తే మనకి కంఫర్టబుల్ ఉంటుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇది కూడా సేమ్ దీనిలాగా ఉంది, ఫస్ట్ ప్రాజెక్ట్ లాగానే ఉంది. సో ఇది కూడా మనము ఈ పెన్ సెలెక్ట్ చేసుకుందాం. ఫైన్, ఈ బేస్ ఇక్కడ మనం బేస్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో డైమెన్షన్స్ వచ్చేసి 52.50 ఒక స్క్వేర్
సెంటర్ బేస్ రెక్టాంగిల్ తీసుకున్నాను. డైమెన్షన్ 52.50 ఎంటర్. సో ఒక స్క్వేర్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి ఫిల్లెట్స్ కూడా ఉన్నాయి 4 సైడ్స్. 0.500 ఫిల్లెట్స్. 0.500 అంటే 5 mm అనమాట. టూ ఫిల్లెట్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనము దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. అండ్ ఎక్స్ట్రూడింగ్ వచ్చేసి 0.5 500 సెంటీమీటర్స్ అంటే 55 mm. సో ఇది ఫినిష్ స్కెచ్ కొట్టేసి ఎక్స్ట్రూడ్. ఇక్కడ డిస్టెన్స్ ఏ దగ్గర 5 mm. క్లిక్ ఆన్ ఓకే. సో బేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ కాలమ్ టైప్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇక్కడ ఇది క్రియేట్ చేసుకుందాం. దానికోసమని మనకి ఇప్పుడు సపరేట్గా ఒక ప్లేన్ కూడా కావాల్సి ఉంటుంది. సరే చూద్దాం ఎలా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ బేస్ నుంచి ఇక్కడికి 18.75 mm డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ మనము 18.75తో ఒక ప్లేన్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 18.75తో కాదు, 18.75 ప్లస్ 5 mm, ఎందుకంటే కింద నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. సో ఇలా గీద్దాం. క్రియేట్ ఏ ప్లేన్. సరే ఆఫ్సెట్ ఫ్రమ్ ప్లేన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ నేను ఫస్ట్ ఇక్కడ ప్లేన్ పైన క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ 0 mm ఉంది ప్లేన్. అండ్ ఇక్కడ నుంచి నాకు ఈ డైరెక్షన్లో, ఇప్పుడు నాకు ఇక్కడ క్లిక్ చేశాను కాబట్టి ఇక్కడ నుంచి నాకు ఇక్కడికి 18.75 తీసుకోవచ్చు. ఈ 500 అవసరం లేదు నాకు ఇప్పుడు. సో 18.75 క్లిక్. సో నాకు ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఒక ప్లేన్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనము స్క్వేర్స్ ఇప్పుడు చూద్దాం. ఇది కూడా ఇది స్క్వేరే అండ్ ఇది కూడా స్క్వేరే ఉంది. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ వన్ సైడ్ చూపించారంటే 4 స్కెచ్ తీసుకుందాం. ఈ ప్లేన్ పైన సెంటర్ బేస్ రెక్టాంగిల్, డైమెన్షన్ 37.5 పైన ఒక స్క్వేర్ వచ్చేసింది. ఫినిష్ స్కెచ్. అండ్ ఈ ప్లేన్ పైన కూడా ఇంకొక స్కెచ్. ఇది వచ్చేసి ఈ పైన స్క్వేర్ అనమాట. అంటే ఇక్కడ ఉన్నాం మనం ప్రస్తుతానికి. సో ఈ లెంత్ వచ్చేసి మనకి 18.75 mm. సో మళ్ళీ సేమ్ సెంటర్ బేస్ రెక్టాంగిల్తో ఒక స్క్వేర్, డైమెన్షన్స్ 18.75. సో స్కెచెస్ అనేవి క్రియేట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనము లాఫ్ట్ ఆప్షన్ యూస్ చేద్దాం. లాఫ్ట్ ఆప్షన్ యూస్ చేసి ఇక్కడ ఇదేంటి లాఫ్ట్ అంటే మనకి మల్టిపుల్ షేప్స్ తోటి మనము 3D మోడల్ని తీసుకోవచ్చు. సో ఇది నేను ప్రీవియస్ క్లాస్ ఈ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సిందల్లా ఏ స్కెచ్ని మనము యూస్ చేసి లాఫ్ట్ని క్రియేట్ చేయాలనేది చూసుకోవాలి. ఫస్ట్ స్కెచ్ వచ్చేసి ఈ స్క్వేర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ స్క్వేర్. ఇక్కడ మీరు చూడొచ్చు, రిఫరెన్స్గా కనిపిస్తుంది మీకు ఒకటి. అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో సాలిడ్ అనేది క్రియేట్ అయిపోయింది. నేను ఈ ప్లేన్ని హైడ్ చేసేద్దాం అనుకుంటున్నాను, వర్క్ ప్లేన్. రైట్ క్లిక్ కొట్టి విజిబిలిటీ అనేది ఆఫ్ చేస్తే మనకి ప్లేన్ కనిపించదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేన్ పైన ఒక స్కెచ్ గీద్దాం. ఇక్కడ కూడా సేమ్ సెంటర్ బేస్ రెక్టాంగిల్. ఆల్రెడీ నేను ఉన్న ఎగ్జిస్టింగ్ దాని మీదనే గీసేసాను కాబట్టి దీనికి డైమెన్షన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ ఎక్స్ట్రా పార్ట్. సో ఎక్స్ట్రా పార్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనకి 18.75 ప్లస్ 5. సో ఇది క్యాలిక్యులేట్ చేసి ఇది మనం తీసేసినట్టయితే మనకి ఈ లెంత్ వచ్చేసి 7.5 mm వస్తుంది. సో 7.5 mmతో మనం ఎక్స్ట్రూడ్ చేసుకుందాం ఈ పార్ట్ని. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పార్ట్ని 7.5 mmతో ఎక్స్ట్రూడ్ చేసుకుందాం. 5 అండ్ ఎంటర్. ఓకే పైన క్లిక్ చేశాను. అండ్ బాడీ అవుట్పుట్ అనేది మాత్రం క్లియర్గా మనకి డెవలప్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీనిలో ఉన్న ఫీచర్స్ మనము ఇంప్లిమెంట్ చేద్దాం. మీరు చూసినట్టయితే ఇదంతా హ్యాలో ఉంది, అంటే లోపలంతా హోలే ఉంది. ఇక్కడ మీరు
ఇది చూడొచ్చు ఇక్కడ మీరు లైన్స్, హిడెన్ లైన్స్ చూడొచ్చు. సో ఈ షేప్లో మనకి లోపల హాలో షేప్ అనేది ఉందన్నమాట. కంప్లీట్ ఆ కాలం బేస్లో కంప్లీట్గా అలా ఉంది. సో మనం ఇలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు ఒక ఆప్షన్ ఉంది, షెల్ ఆప్షన్ యూస్ చేసుకుని మనం క్రియేట్ చేసుకుందాం. సో షెల్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు లైట్గా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. అయితే ఇక్కడ థిక్నెస్ వచ్చేసి మనకి ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ 18.75 టోటల్ అయితే ఇందులో 11.25 లోపలది, ఐ మీన్ లోపల హ్యాలో ఉన్న ఎడ్జ్ది. సో చూద్దాం, రెండింటి మైనస్ చేసి. ఇక్కడ మీరు చూడొచ్చు థిక్నెస్ వచ్చేసి 0.375 అని ఉంది. సో ఈ ఓవరాల్ థిక్నెస్ ఇక్కడ 0.375 అంటే 3.75 mm అనమాట. సో ఇక్కడ థిక్నెస్ యాడ్ వచ్చేసి మనం 3.75 మెన్షన్ చేద్దాం. అండ్ ఫేసెస్ టు రిమూవ్, ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక ఫేస్ రిమూవ్ అయ్యింది అండ్ ఇక్కడ కింద కూడా ఉంది. బట్ ఇది సపరేట్, మనము ఈ పార్ట్ని సపరేట్గా గీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి హోల్ అనేది క్రియేట్ అవ్వదు. దీనికి వేరే స్టెప్ ఉంది, చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఓపెనింగ్ చేద్దాం. సో దానికోసం అని చెప్పేసి ఫేసెస్ టు రిమూవ్ ఫేసెస్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక క్లిక్ చేయాలంతే. ఆటోమేటిక్గా ఇక్కడ మీరు లోపల కూడా చూడొచ్చు 3.75 mm థిక్నెస్ తోటి ఒక హ్యాలో అనేది క్రియేట్ అయిపోయింది, హ్యాలో షేప్. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు లోపల కూడా మీకు కనిపిస్తూనే ఉండొచ్చు లోపల. నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ హోల్. ఇదైతే డైరెక్ట్ ఇక్కడ మీకు లైన్స్ చూడొచ్చు, రిఫరెన్స్ లైన్స్. కంప్లీట్ హోల్ అనేది ఉంది కిందకి, బట్ ఇక్కడ మనకి ఇంకా హోల్ అనేది క్రియేట్ కాలేదు. సో మనం డ్రా చేసుకుందాం ఒక హోల్ క్రియేట్ చేయడం కోసం. సో ఇప్పుడు కాలం అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ ఈ హిడెన్ లైన్స్ అనేవి ఇట్లా కింద వరకు వచ్చేసాయి ఇలా. అంటే ఇక్కడ పైన ఎలా అయితే హోల్ ఉందో ఇక్కడ కింద కూడా అలాగే హోల్ ఉంది. సో ఆ హోల్ క్రియేట్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్క్వేర్ బేస్ ఒక స్క్వేర్ హోల్ కావాలి మనకి ఇక్కడ. సో నేను స్కెచ్ వచ్చేసి ఇక్కడ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఒక స్కెచ్ అనేది నేను ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నానో ఆ ప్లేన్ పైన గీద్దాం అనుకుంటున్నాను స్కెచ్. బట్ నాకు అక్కడ ఇప్పుడు నేను ఒక స్కెచ్ ఏదైనా డ్రా చేసుకుంటాను శాంపుల్గా. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీకు సగం డ్రాయింగ్ కనిపిస్తుంది, మిగతా సగం దీని వెనకాల ఉంది. అంటే ఈ 3D మోడల్ అనేది మనకి ఆ డ్రాయింగ్ కనిపించకుండా అడ్డుగా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనము ఇక్కడ కింద ఆప్షన్ వచ్చేసి స్లైస్ గ్రాఫిక్స్, ఆర్ మీరు F7 అనే బటన్ ప్రెస్ చేసి గ్రాఫిక్స్ని స్లైస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వరకు మీకు ఏం కనిపిస్తుంది అంటే ఏదైతే మీరు ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నారో, ఎక్కడైతే స్కెచ్ గీయాలో అది మాత్రమే మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ సర్కిల్ నేను తీసేస్తున్నా, డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుందాం ఇక్కడ. సో నేను ఏదైతే ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నానో, అంటే ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నా అది కూడా ఇంపార్టెంట్. మీరు సెంటర్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, ఇందాక సెలెక్ట్ చేసుకున్నట్టు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ లైన్స్ డిఫాల్ట్గా కనిపిస్తుంది. ఆ లైన్స్ వరకు మన ఎడ్జ్ డ్రా చేసుకున్నాను. ఫినిష్ స్కెచ్ ఇక్కడ నేను డ్రా చేసుకున్నాను. వ్యూ వచ్చేసి నేను ఇలా పెడతాను. సో ఎక్స్ట్రూడ్ సో హోల్ ఆప్షన్ యూస్ చేసుకొని ఇక్కడ మీరు లోపల చూడొచ్చు రివర్స్ డైరెక్షన్లో కట్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు కట్ అనేది క్రియేట్ అయిపోయింది. బట్ ఇది స్ట్రైట్గా ఉంది. ఐ మీన్ ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి ఇంక్లైన్డ్గా ఉంది, బట్ మనం గీసిన హోల్ మాత్రం ఇలా స్ట్రైట్గా వచ్చింది అనమాట. సో ఏం చేద్దామంటే దానికోసం మనకి ఇక్కడ డిలీట్ ఫేస్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ యూస్ చేసుకొని ఈ ఫేస్ని మనం డిలీట్ చేద్దాం. డిలీట్ ఫేస్ పైన క్లిక్ చేసిన ఈ ఆప్షన్ అంటే ఈ ఫేస్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ హీల్ అనే ఆప్షన్ పైన మనం కంపల్సరీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. హీల్ పైన క్లిక్ చేసుకొని ఓకే. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫేస్ అనేది డిలీట్ అయిపోయి దాని పక్కనున్న ప్లేన్కి సిమిలర్గా తయారైపోతుంది అనమాట. ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. వితౌట్ హీల్ ఇప్పుడు చూద్దాం ఒకసారి మళ్ళీ సేమ్ డిలీట్ ఫేస్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ హీల్ ఆప్షన్ నేను క్లిక్ చేయట్లేదు. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. హోల్ లాగా క్రియేట్ అయిపోతుంది అనమాట కంప్లీట్గా. సో ఒక హోల్ లాగా క్రియేట్ అయిపోతుంది. సో అలా క్రియేట్ కాకుండా ఉండడానికి మనం హీల్ ఆప్షన్ యూస్ చేస్తాం. సో డిలీట్ ఫేస్ పైన క్లిక్ చేసుకొని ఏవైతే ఫేసెస్ డిలీట్ అవ్వాలో అవి సెలెక్ట్ చేసుకొని హీల్ కూడా మార్క్ చేసుకోవాలి. చూద్దాం అన్ని ఫేసెస్ ఒకేసారి సెలెక్ట్ అవుతాయి లేదా, అవుతున్నాయి. 3 ఫేసెస్, క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు. సో కింద బేస్ కూడా క్లియర్ అయిపోయింది.
సో ఇది మన కాలమ్ బేస్ పార్ట్ అనమాట. సో సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసేసాం. అండ్ ఈ పీడిఎఫ్లో ఉన్న అన్ని పార్ట్ని మీరు డిజైన్ చేయండి, అన్నిటిని ప్రాక్టీస్ చేయండి. ఎన్నిసార్లు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అన్ని పార్ట్స్, ఏ పార్ట్లో మీకు డౌట్ ఉన్నా, ప్రాబ్లమ్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ మీకు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. సో దిస్ ఈస్ ఫర్ ద వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా 2 3D మోడల్స్ని డిజైన్ చేసి చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.